బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఆంక్షలు వేడుకల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఈ రాత్రికి సైబరాబాద్ పరిధిలోని 10, రాచకొండ పరిధిలో 8 ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. బేగంపేట, మూసాపేట ఫ్లైఓవర్స్ పై రాకపోకలకు అనుమతించారు. ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ పై అనుమతిస్తున్నట్లుగా ప్రకటించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పోలీసులు ఆకస్మిక తనిఖీలైతే చేయనున్నారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ ఆంక్షలైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సైబరాబాద్ లో చూసుకున్నట్లయితే 10, రాచకొండలో 8 ఫ్లైఓవర్స్ ని మూసివేసినట్లుగా సమాచారం అందుతుంది. బేగంపేట, మూసాపేట ఫ్లైఓవర్స్ పై రాకపోకలకైతే అనుమతి ఉంది. ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారికి కూడా ఓఆర్ఆర్ పీవీ ఎక్స్ప్రెస్ పై అనుమతి ఇచ్చారు పోలీసు అధికారులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కనుక కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైందనే చెప్పాలి. న్యూ ఇయర్ మార్గదర్శకాలు కూడా ఈ నేపథ్యంలో పోలీసులు విడుదల చేశారు. సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పలు ఆంక్షలు కూడా పోలీసులు పెట్టారని తెలుస్తుంది. అయితే బార్లు, పబ్బులు, క్లబ్లు, కస్టమర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మద్యం తాగి వాహనాలు నడపొద్దు అంటూ కూడా ఇప్పుడే సర్క్యులేషన్ జారీ కూడా చేశారు. అలా చేస్తే యాజమాన్యం పైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా యజమానులదే బాధ్యత కాబట్టి ఏదన్నా వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళకు వాహనాలు పార్కింగ్ కొరకు ఇచ్చిన తర్వాత వాళ్ళు తాగి వాహనాలు గిట్ల తీసుకొని వెళ్తే వీళ్ళే బాధ్యత కాబట్టి అయితే ఆ విధంగా ఓవర్లోడ్ ఎవరైనా అయితే ఓవర్ గా తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళకు ఖచ్చితంగా వాహనం ఇవ్వవద్దు అని కూడా సర్క్యులర్ జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పలు రోడ్డు మార్గాలు కూడా మూసివేశారు. ఎందుకంటే ఆ గతంలో చూసుకున్నటువంటి దృశ్యాలను నేపథ్యంలో ఉంచుకొని గతంలో ఫ్లైఓవర్ల పైన స్టంట్లు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూసినాం కాబట్టి అయితే యువత ఎక్కువగా వచ్చేసి ఫ్లైఓవర్ల పైన కేక్ కటింగ్లు చేస్తూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటి అన్నింటిపైన గిట ఒక అయితే ఆంక్షలు అయితే విధించారు. ఎవరు కూడా ఫ్లైఓవర్ల దగ్గరికి వెళ్ళొద్దు అంటూ ఫ్లైఓవర్లు ఈ రాత్రి 11 గంటల నుండి మొత్తం ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లు అన్ని టోటల్ గా ఉన్నటువంటి ఫ్లైఓవర్లు అన్ని గిట అయితే బంద్ చేయడం జరుగుతుంది. దాని లోపల ఎమర్జెన్సీ ఉన్నది లైట్ వెహికల్స్ కానీ ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాటిని కానీ లేదంటే ఏదైతే ఎయిర్పోర్ట్ కు పోయే వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఫ్లైఓవర్ల పైన ఛాయిస్ ఉంటుంది. మిగతా వారికి ఎవరిని కూడా అయితే ఫ్లైఓవర్ల పైకి వీలు ఉండదు కాబట్టి ఈ దాన్ని గమనించాలని కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి అయితే జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మొత్తం ఫ్లైఓవర్లు శిల్పా లేఅవుట్ కానీ, గచ్చిపల్లి ఫ్లైఓవర్ కానీ, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కానీ, అయితే మైండ్ స్పేస్ కానీ, రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్, పోరామల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైట్లాపూర్ ఫ్లైఓవర్, బాబు జగజీవన్ రాయ్ ఫ్లైఓవర్ ఇవన్నీ ఫ్లైఓవర్లు కూడా రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఇవన్నీ ఫ్లైఓవర్లు మూసివేయబడతాయి. ఎవరిని కూడా అనుమతించరు కాబట్టి తాగి ఈ ఫ్లైఓవర్ల పైన వెళ్ళకూడదు. అలాగే రాత్రి ఏ పార్టీలు చేసుకున్నా కానీ రాత్రి 12 నుంచి 1 గంటల మధ్యలోనే మొత్తం టోటల్ గా అన్ని క్లబ్లు కానీ మొత్తం టోటల్ గా న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకున్నా కానీ 1 గంట లోపల చేసుకోవాలి. 1 గంట తర్వాత తాగి బయటికి రావడం కానీ ఈ యొక్క రాత్రి 8 గంటల నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తాగి వాహనాలు నడిపినా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని హైదరాబాద్ సిపి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ మొత్తం టోటల్ గా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆంక్షలు అయితే కొనసాగిస్తామని డీజీపీ కూడా తెలపడం జరిగింది. కాబట్టి పోలీస్ శాఖ వారైతే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్తూ ఉన్నారు. వాహనదారులు కూడా విధి విధానాలు పాటించాలని చూపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.